మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగార మోగిన వేళ యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ సంబంధించి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య గారు మల్లాపూర్ నుంచి గ్రామ సర్పంచ్ గా ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. ఎందుకంటే తాజా మాజీ సర్పంచ్ ఉన్నటువంటి వెంకటయ్య మళ్ళీ కూడా సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. కర్ర వెంకటయ్య మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు మీరు తాజా మాజీ సర్పంచ్ ఉన్నారు, మళ్ళీ కూడా మీకు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది, మళ్ళా మీరు నామినేషన్ వేయడానికి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మా పార్టీ నుంచి నేను పార్టీ అధ్యక్షుడిని. నేను మల్లాపురం గతంలో సర్పంచ్ గా ఉండి చాలా సేవలు చేసిన పనులు చేసిన కాబట్టి నాకు అవకాశం ఉంది అని చెప్పేసి మళ్ళీ పోటీ చేస్తా ఉన్నా. గెలుస్తానని కూడా నమ్మకం నాకు. మండల అధ్యక్షుడిగా మీరు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నారు, మీ బాధ్యత. ఎందుకంటే మండలానికి సంబంధించి చాలా మంది గ్రామ సర్పంచులు ఉత్సాహంగా ఉన్నారు. మీరంతా కూడా తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సుతో సమావేశం అయి కూడా వచ్చి మీరు ఇక్కడ నామినేషన్ వేస్తున్నారు. నిజంగా మీకు సంబంధించి మీ పార్టీలకు సంబంధించి ఎంతమంది మీ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఉత్సాహం ఎలా కనిపిస్తుంది? పండుగ వాతావరణం ఉంది. సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయా రావా అనేది పెద్ద డౌట్ ఉండే. అలాంటిది రేవంత్ రెడ్డి గారు పెడుతుండే కాబట్టి అందరిలో కూడా ఇది ఉత్సాహం అనేది వచ్చింది. ఎలక్షన్ నిలబడేటోళ్ళు ఉత్సాహం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువ శాతం అయితే పోటీకి వస్తలేరు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అనుకో, రియల్ ఎస్టేట్ లేదు కాబట్టి చాలా వరకు వెనకాడు చేస్తున్నారు. సరే, కొన్ని ఊర్లలోనే ఉత్సాహం అయితే ఉన్నది. మీ మల్లాపూర్ నుంచి మీరు తాజా మాజీ సర్పంచ్ గా ఉన్నారు, మల్లాపూర్ లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా మీ మల్లాపూర్ వాస్తవులకు ఏం చెప్తున్నారు అసలు? ఇంకా ఏమేమి కార్యక్రమాలు తీసుకునేది ఉంది? ఇంతకుముందు మీరు ఏ పనులు చేశారు? ఇంకా ఏమేమి హామీలు ఇచ్చే అవకాశం ఉంది ప్రచారంలో? నేను చాలా చేసేవి చాలా ఉన్నాయి ఇంకా, కాబట్టి నేను చేసేవి చెప్పను. గతంలో కూడా నన్ను సర్పంచ్ చేయండి, నేను అభివృద్ధి చేస్తా, నాకు పదవి ఆకాంక్ష లేదు, పదవి ముఖ్యం కాదు, నేను గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా, ఒక్కసారి నన్ను గెలిపి అంటేనే ప్రజలందరూ కూడా గెలిపించారు. రేపు కూడా నేను ఏం చేస్తానని చెప్పను, కానీ ఖచ్చితంగా చేసి చూపిస్తా. ఎక్కడ లేని విధంగా నేను చేస్తా. ఈ రోజు మా జిల్లాలనే ఎక్కడ లేని విధంగా మల్లాపురంలో అభివృద్ధి చేసిన, నాకు జిల్లా అవార్డు కూడా వచ్చింది. రేపు కూడా ఇంకా చేస్తాను నమ్మకం నాకుంది, ఖచ్చితంగా చేస్తా. అంటే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో మీరు చాలా సుపరిస్థితులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కర్ర వెంకటయ్య రండి అని పిలిచేటువంటి వ్యక్తులు. మరి నిజంగా మీకు సర్పంచ్ అవకాశం మళ్ళీ దక్కింది. గ్రామస్తులంతా కూడా మీ యొక్క నామినేషన్ పర్వానికి చాలా మంది వచ్చినటువంటి విషయము. మరి ఈసారి ఎలా అనిపిస్తుంది అసలు? నేను మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చినప్పుడు నేను జెడ్పీటీసీ లైన్ లో ఉన్నా, జెడ్పీటీసీ చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు సర్పంచ్ ముందుగా వచ్చినాయి కాబట్టి సర్పంచ్ చేస్తున్నా. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితేయో కావో ఈ 5 ఏళ్లలో అని చెప్పే ఉద్దేశంతో నేను సర్పంచ్ చేస్తున్నా తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. నాకు జెడ్పీటీసీ చేయాలని ఉండే, జెడ్పీ చైర్మన్ కూడా నేను చేయాలనుకున్నా. కానీ సర్పంచ్ రావడం వల్ల సర్పంచ్ కి చేయాలి, ఏదో ఒక పదవి ఉండాలి కాబట్టి సర్పంచ్ చేస్తున్నా. ఓకే, ఇది కర్ర వెంకటయ్య గారు. ఎందుకంటే నేను సర్పంచ్ చేశాను, ఇంతకుముందు జెడ్పీటీసీ చేశాను, మండల అధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నాను. నేను సుపరిచితుడు ఉంది గ్రామంలో, కాబట్టి గ్రామంలో చాలా కార్యక్రమాలు చేశాను. ఇంకా కూడా కార్యక్రమాలు నేను చేసేటి చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ రోజు అయితే నామినేషన్ వేయడానికి వచ్చాడు, చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే రెండోసారి మళ్ళీ రిజర్వేషన్ అతనికి అనుకూలంగా రావడం జరిగింది. ఎందుకంటే గతంలో తాజా మాజీ సర్పంచ్ గా ఉన్నాడు, మళ్ళీ కూడా అతను నామినేషన్ వేయడానికి చాలా ఉత్సాహంగా వచ్చినటువంటి పరిస్థితి. మల్లాపూర్ వాస్తవులు కూడా ఆ గ్రామానికి వెళ్ళి అడిగినప్పుడు కర్ర వెంకటయ్య చాలా బెటర్ అని చెప్పినటువంటి విషయం కూడా మనకు సుమన్ టీవీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా చేసి చూపిస్తా అని చెప్పి మనతో చెప్పినట్టు విషయం. ఇది ఇక్కడ కెమెరా అరుణ్తో శరత్.